చింతపండు గుడిసెలు చాలా ఉన్నాయి పైన చూడండి. పల్లెటూర్లలో ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉండేది అప్పట్లో. ఈ మధ్యకాలంలో అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో చెట్లను నరికి అమ్మివేయబడ్డాయి. ఇక్కడ చూడండి చింత గుడిసెలు ఇప్పుడే కాస్తుంది, కొన్ని దిక్కుల చిగురులాగా ఉన్నాయి. ఇటువైపున కొమ్మలన్నీ ఆకులు ఎండిపోయి అంటే కొమ్మలకి ఆకులు లేవు ఎందుకనో చూడండి. ఇటువైపున అయితే చెట్టు పచ్చగా ఆకులతో ఉన్నది. చింత చెట్టు ఏర్లు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, అక్కడక్కడ పెద్ద పెద్దగా ఉంటాయి చెట్లు. ఇక్కడ ఏదో ఉన్నది పుట్టగొడుగులాగా, చాలా బాగుంది, చాలా ఎత్తు కూడా ఉన్నది. ఇంతకంటే భారీ ఎత్తున చింత చెట్లు ఉంటాయి. దాదాపుగా అక్కడున్న కరెంట్ పోలు అంత ఎత్తు ఉన్నాయి కూడా చూశాను నేను. అవన్నీ కొట్టివేయబడ్డాయి అప్పట్లో చాలా వరకు. అంటే అప్పట్లో అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో నేను అప్పుడు చూసినది మన చుట్టాలు ఇళ్ళల్లో లేకపోతే మన ఊర్లో ఉన్న చెట్లని అంటే వాళ్ళ ఇంటిలో ఆశ్రయించి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చింతపండు ఉన్నదాని చింతపండు కొనేవారం, కొనుక్కొని తీసుకొచ్చేది. ఇప్పుడున్న కాలంలో చెట్లన్నీ కొట్టివేయబడ్డాయి కాబట్టి షాపులలో కొనవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు అంటే చెట్లని కొట్టివేయడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. చెట్లను కొట్టివేయకూడదు. ఎప్పుడైనా ఒక చెట్టుని పెట్టాలి, చాలా చెట్లను పెట్టాలి. ప్రతి ఇంటికి ఒక చెట్టు చాలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. షాపులలో కొంటే అక్కడ సరిగా లేకపోవడం, ఆ చింతపండు నల్లగా ఉండడం లేకపోతే వేరే కలర్లో ఉండడం, ఇలాంటి సందర్భాలు ఉంటుంటాయి. అయినా కూడా మనం కొంటుంటూనే ఉంటాం. ఎంతున్నా మన కళ్ళ ముందున్న చెట్టుని తెంపి చారుగా లేకపోతే పులుసు చేసుకుంటారు. అదే చారైనా పులుసు అయినా ఒకటే కదా, అలా చేస్తూ ఉంటారు. మేము కూడా తాగాను, అదే తింటారు కదా, చాలా బాగుంటుంది. అదే కొనుక్కొచ్చిన చింతపండు అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మనం ఓన్గా మన పల్లెటూరులో ఉన్నదానికి షాపులో కొన్నదానికి చాలా తేడా ఉంటుంది.